హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ గురించి నా ఒపీనియన్స్. ఎవరైనా చూడకపోతే వాళ్ళకి హైలైట్స్ షేర్ చేయడానికి ఈ వీడియో థీమ్. సో లెట్స్ గో ఇంటూ వీడియో. సో ఈ వీడియో మెయిన్గా 3 పార్ట్స్ కింద వస్తాయి, ఎందుకంటే పెద్ద ఎపిసోడ్స్ కాబట్టి. సో ప్రతి ఎపిసోడ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా ప్రతి ఎపిసోడ్ చూడండి. ఇది నా స్మాల్ రిక్వెస్ట్. మీకు ఆ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దాన్ని బట్టి నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. సో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ హైలైట్ ఏంటంటే నాగ్ గారి ఎంట్రీ చాలా బాగుంది. దేవర సాంగ్ డ్యాన్స్ చేశారు, అది నాకు ఇంకా ఇంప్రెసివ్గా అనిపించింది. జనాలు కూడా అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఉంది కదా, నాగ్ గారు డైరెక్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే డైరెక్ట్ ఇంకా థీమ్లోకి వెళ్ళిపోయారు. హౌస్ చూపించడం స్టార్ట్ చేశాడు. హౌస్లో ఫస్ట్ చూపించినప్పుడు గార్డెన్ ఏరియా చూపించాడు, అంతా రొటీనే. కానీ ఈసారి హౌస్ మేట్స్ ఉండే రూమ్స్ డిఫరెంట్ థీమ్తో రెడీ చేశారు. ఆ డిఫరెంట్ థీమ్ అనేది మీరు రాను మీకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఇన్ఫినిటీ రూమ్ అని ఒకటి చెప్పారు. ఆ ఇన్ఫినిటీ రూము ఇప్పుడు రివీల్ చేయలేదు, వచ్చే ఎపిసోడ్లో రివీల్ చేస్తా అని చెప్పారు. అంతా బాగుంది. సో ఆ తర్వాత ఏమైందంటే నాకు నోటీస్ చేసింది ఏంటంటే ఒక్కొక్క కంటెస్టెంట్ రూమ్కి ఒక్కొక్క థీమ్ పెట్టారు. అంటే ఒక్కొక్క యానిమల్ నేమ్ పెట్టి దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏమైందంటే డైరెక్ట్ కంటెస్టెంట్స్ని ఇంట్రడక్షన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ కంటెస్టెంట్గా యశిని అనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ 3-4 సాంగ్లు పెట్టి ఇంట్రడక్షన్ చేసి నాగ్ గారికి ప్రపోజ్ చేస్తున్నట్టు ఒక థీమ్ క్రియేట్ చేశారు. అక్కడి వరకు బాగుంది. తర్వాత అమ్మాయికి ఒక బిర్యానీ కాంటెస్ట్ పెట్టారు. ఆ బిర్యానీ కాంటెస్ట్లో అమ్మాయి అంతంత మాత్రమే ఆడింది. ఆ బిర్యానీ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అమ్మాయిని లోపల పంపిస్తుంటే సడన్గా ఆపి ఈ సీజన్లో ఎవరు సింగిల్గా వెళ్ళట్లేదు, వాళ్ళకంటూ ఒక బడీని క్రియేట్ చేశాం. అది మగైనా కావచ్చు, ఆడైనా కావచ్చు. సో ఈమెకు కూడా ఒక బడీని క్రియేట్ చేశారు. ఆ బడీని ఎలా క్రియేట్ చేశారంటే ఒక పెద్ద కార్డ్బోర్డ్ లాంటి పెట్టి దాంట్లో 3 మెన్స్ ఉన్నట్టు, మనిషిని రిప్రజెంట్ చేసి ఒక బొమ్మలు పెట్టాడు. దాంట్లో డిఫరెంట్ కలర్స్ బొమ్మలు పెట్టిన తర్వాత ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ బట్టి క్వాలిటీ ఉన్న అబ్బాయి ఈమెకి బడీ అవుతాడు. సో ఈమె ఒక రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకుంది. ఆ రెడ్ కలర్లో ఏమని వచ్చిందంటే అతను సింగిల్, పౌరుషవంతుడై ఉండాలి, ప్లస్ స్మార్ట్ అయి ఉండాలి అని వచ్చింది. సో అతన్ని తర్వాత గేమ్ ఆడడానికి వచ్చావా, నీ పార్ట్నర్ ఎత్తుకోవడానికి వచ్చావా, లేకపోతే నువ్వు ఎలా ఈ గేమ్ని ఆడతావని అడిగాడు. సో నాగార్జున గారికి అతను ఏం చెప్పాడంటే, సార్ నాకు పాస్ట్లో ఉన్న లవ్ స్టోరీ నిజమే, కానీ ఇక్కడ నేను లవ్ స్టోరీ కోసం రాలేదు. నాకు పార్ట్నర్ ఎతికే ఆప్షన్ మా అమ్మకి ఇచ్చాను. సో దాంట్లో క్లాస్ ఏంటంటే మా అమ్మని నాకు నచ్చే అమ్మాయిని ఎతకాలని చెప్పాడు. అంతవరకు అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ గేమ్కి ఎందుకోసం వచ్చారంటే మనశ్శాంతి కోసం వచ్చానని చెప్పాడు. కానీ అక్కడ దొరకదు కదా, నాగార్జున రిప్లై ఇచ్చాడు. సో తర్వాత అతనికి ఈ బడీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత యష్ని అనే అమ్మాయిని అతనికి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళిద్దరిని హౌస్లోకి పంపించారు. సో ఇంట్రడక్షన్ చేసిన యష్ని ఏం చెప్పిందంటే ఈ అబ్బాయి కరెక్ట్గానే ఉన్నాడు, ఆ క్వాలిటీకి సూటబుల్గానే ఉన్నాడు, సో లెట్స్ ప్లే ది గేమ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. సో ఇది ఫస్ట్ కంటెస్టెంట్ థీమ్. ఫస్ట్ కంటెస్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ హైలైట్స్ థింగ్స్ జరిగాయి. సో డైరెక్ట్ థర్డ్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏంది వీడు సెకండ్ కంటెస్టెంట్ గురించి చెప్పాడంటే డైరెక్ట్ థర్డ్ కంటెస్టెంట్ గురించి చెప్పాడంటున్నాడు. ఏంటంటే చెప్పాను కదా, బడిగా రూమ్లోకి వెళ్ళడం. సో దీంట్లో కూడా ఇద్దరు వెళ్ళిపోయారు కదా ఫస్ట్. ఇప్పుడు థర్డ్ అతను ఎవరంటే విష్ణు, పెళ్లి చూపులు ఫ్రేమ్ అతను అసలు పేరు అభయ్ అంట. సో అతను నాగార్జున ఫిలిం స్కూల్లో, అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో చదువుకున్నాడంట. సో అతనికి అన్నపూర్ణ ఫిలింలో చదువుకోవడం వల్ల ఒక మోనోలాగ్ చేయడం వల్ల ఆయన ఫిలిం ఇంట్రడ్యూస్డ్కి పూరి జగన్నాథ్ గారు ట్యాగ్ చేశాడు. వీడియోలు షేర్ చేయడం వల్ల అతను ఎదిగాడని చెప్తున్నాడు. సో అతను తర్వాత మీకు బడిగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని చెప్తే అతను ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటే వాగుడుకాయ, తర్వాత తెలివి, ఫైటర్ అనే అమ్మాయి చెప్పారు. దానికి
ప్రేరణ అనే అమ్మాయిని చేశారు. ఈ ప్రేరణ అనే అమ్మాయి ఎవరంటే రష్మిక మందన ఫ్రెండ్ అని చెప్తుంది, మనకేం తెలీదు. సో ఈమె మీరు బిగ్ బాస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగారు. అయితే ఆమె ఏం చెప్పిందంటే నేనుగా కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లస్ రెండోది ఏంటంటే నేను ఇక్కడ ఊరికి వెళ్ళాలి, ఊరికే చేయకూడదు, ప్రతి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నానని చెప్పి ఆమె చెప్పింది. సో వీళ్ళిద్దరు కలిసి ఇంకా అంతటితో అయిపోయింది. వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. సో ఆ టాస్క్ ఏంటంటే అక్కడ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ వేయడానికి ముందు ఒక స్మాల్ స్టోరీ చెప్పాలి. ఏంటంటే ఆ టాస్క్ వేయడానికి రానా గారు వచ్చారు. రానా గారు తన మూవీ 35 అని ఇంట్రడక్షన్ జనాలకి ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత నాగార్జున రానాని అడిగితే ఎందుకు సినిమాలు తీయాలంటే నేను సినిమాలు తీస్తున్నాను సార్, నేను యాక్ట్ చేయడమే కాదు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నా. సో దాన్ని బట్టి నేను వేరే ఫామ్ ఆఫ్ దాంట్లో నేను స్టోరీస్ చెప్తున్నాను అని చెప్తున్నాను. ఆ తర్వాత ఆయన హౌస్లోకి వెళ్ళి గేమ్ పెట్టాడు. వాళ్ళ ద్వారా గేమ్ పెట్టారు. ఆ గేమ్లో వీళ్ళు గెలిచారు. ఎవరు ఫస్ట్ టీం వెళ్ళారు కదా, ఆ టీం గెలిచారు, వాళ్ళకి విన్నర్ ఇచ్చారు. సెకండ్ టీం వాళ్ళకి బ్యాడ్ న్యూస్ చెప్పే అవకాశం ఇచ్చారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సీజన్లో ఎవరు క్యాప్టెన్ ఉండాలని చెప్పి బ్యాడ్ న్యూస్ చెప్పారు. సో అంతటితో ఇలా సెకండ్ బడీ టీం అయిపోయింది. తర్వాత కంటెస్టెంట్గా లాహిరి హీరో ఆదిత్య ఓం తెలుసు కదా, వైవిఎస్ చౌదరి గారు 2003లోనో 2004లో డైరెక్ట్ చేసిన మూవీ లాహిరిలో హీరో ఈ 5th కంటెస్టెంట్గా వచ్చాడు. అతను ఏం చెప్పాడంటే నేను ఫస్ట్ ఒక బ్యాడ్ ఫేస్ చేసిన. ఆ బ్యాడ్ ఫేస్లో నేను ఒక 4 days ఇంట్లో నుంచి రాకుండా డిప్రెషన్లో పడిపోయాను. డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత నాకు ఇక్కడ ఆపర్చునిటీ రాకపోతే నేను ముంబైకి పోయినా. ముంబైలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను చాలా ఫిలిమ్స్కి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసి చెప్పాను. అతను నువ్వు బిగ్ బాస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఐ వాంట్ ఛాలెంజెస్ అని చెప్పాడు. అతను బడిగా అతనికి ఇక బడి కాన్సెప్ట్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేశారు. అతను బడిగా ఎవరు వచ్చారంటే సోనియా అనే అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి ఎవరో కరెక్ట్గా తెలియదు. ఈ అమ్మాయికి ఇంట్రడక్షన్ ఒక మంచి సాంగ్తో ఇంట్రడక్షన్ చేశారు. సో ఈమె ఇంట్రడక్షన్కి ఇచ్చిన తర్వాత ఈమె ఇంట్రడక్షన్ వీడియో ఏవీకి ఆర్జీవి గారు ఇచ్చారు. ఆమెకి ఇంట్రడక్షన్. నేను షాక్ అయిపోయాను. ఈ ఎపిసోడ్లో చాలా గెస్ట్ అపియరెన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఆమెకు మంచిగా వెల్ ప్లే అని చెప్పి అప్రిషియేషన్ కూడా ఇచ్చాడు ఆర్జీవి గారు. బిగ్ బాస్లో ఆర్జీవి గారు ఇంట్రో చూసుకొని ఈ రేంజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూసుకోండి, నేనైతే పెద్ద షాక్ అయినా. ఆర్జీవి గారిని ఇంట్రో ఇవ్వమని చెప్పి, జనరల్గా ఆర్జీవి గారు అంటేనే మనకు కొంచెం డిఫరెంట్ మ్యాన్ అంటాం కదా. సో దీంట్లో కూడా అంతే. 7th కంటెస్టెంట్గా బేజవాడ బేబక్క అంట ఎవరో ఆమెను ఇంట్రడ్యూస్ చేశారు. సో తెలుసుగా ఆమె రోస్టింగ్ వీడియోస్ కానీ అమెరికాలో కానీ అవన్నీ చేస్తారు కదా, ఫన్నీ వీడియోస్ ఆమెను తీసుకొచ్చారు. నాకు ఈ అమ్మ ఇంట్రో కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది. ఆమె చెప్తుంది కానీ పాప ఆమె లైఫ్ని మొత్తం ఒక ఫన్నీ వేలోనే ట్రీట్ చేయాలని చూసింది. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఈమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో ఈమె గురించి నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే నా కేపబిలిటీ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను ఇక్కడ ఇంట్రడక్షన్ ఈ బిగ్ బాస్కి అని చెప్పింది. సో తన గురించి తను చెప్తున్నప్పుడు కొంచెం నాకు ఆమె చేసే వేషాలు కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించాయి. కానీ అది ఆల్రెడీ స్క్రిప్టెడ్ కాబట్టి మనం ఏం చెప్పలేము. సో ఆమె యాక్టింగ్ పర్లేదు, బాగుంది. సో నేనేమనుకున్నానంటే ఈమె కొంచెం ఏదండి బయటికి గేమ్ను గెలవగల కెపాసిటీ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈమెకు బడిగా ఎవరంటే మన శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష, ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ యాక్టివిస్ట్. సో అతని ఇంట్రడక్షన్ మనకు ఇచ్చారు. అతను 2003లో ఇప్పుడు ఆర్జేగా స్టార్ట్ చేశారు. తన ప్రయాణం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. తను ఎందుకు సోషల్ యాక్టివిస్ట్గా మారాడు అని చెప్పే కాన్సెప్ట్ కూడా చెప్పాడు. నేను ఎందుకు మారానంటే
ఉన్న రూల్స్ అన్నీ మగవాడికి అగేనిస్ట్గా వాడుకొని చాలామంది మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాంట్లోంచి మగవాళ్ళని కాపాడదామని చెప్పే ఉద్దేశంతో నేను సోషల్ యాక్టివిస్ట్గా మారానని చెప్పి చెప్తున్నాను. ఇది శేఖర్ భాష గారి ఇంట్రడక్షను. సో అతను నీకు ఎందుకు బిగ్ బాస్లోకి వచ్చామంటే, సార్ ఇది పెద్ద ప్లాట్ఫామ్, దీంట్లో ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉంది, సో అందుకే నేను వచ్చానని చెప్పాడు. సో తను ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్లోకి వచ్చాడు. తను పెద్ద ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాడు. సో నెక్స్ట్ విషయం శేఖర్ భాష గెలవాలని కోరుకున్నాను. తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్గా కిరాక్ సీత అనే ఒక అమ్మాయి వచ్చింది. ఆమె ఎవరో కాదు, ఆమె చూసాం కదా బేబీ సినిమాలో అదే హీరోయిన్ ఫ్రెండ్గా యాక్ట్ చేసిన అమ్మాయి. సో ఆమె చెప్పింది, నాకు లైఫ్లో చాలా ఆపర్చునిటీ వచ్చినాయి, నేను గెలిచాను. అదే సీత క్యారెక్టర్, అదే పేరేమంటారు, బేబీ సినిమాలో సీత క్యారెక్టర్, అదే క్యారెక్టర్ చేయడం వల్ల నాకు చాలా అప్రిషియేషన్తో పాటు అటాక్స్ కూడా జరిగి చాలామంది థ్రెటన్ కూడా చేశారు. సో నేను చాలా లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ, నేను ప్రూవ్ చేసుకుంటా, నాకు పోయిన రెస్పెక్ట్ని తిరిగి తెచ్చుకుంటా అని చెప్పింది. నేను ఒక బడిగా ఎవరిని తీసుకొచ్చానంటే, నాగమణి కంట అనే అతన్ని తీసుకొచ్చాడు. అతను కూడా సేమ్ స్టోరీ. అతను లైఫ్లో చేసిన స్ట్రగుల్స్ గురించి వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ లాస్ అవ్వడం, అతను తర్వాత స్ట్రగుల్ ఫేస్ చేయడం, వైఫ్ ఇండియాకి వెళ్ళిపోమని చెప్పడం, తను ఎంతో ఇష్టపడిన డాక్టర్ కూడా తనతో లేకపోవడం. సో నేను వీడికి వచ్చింది ఎందుకంటే నా క్యాపబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి, ప్లస్ నా మీద ఉన్న నెగిటివిటీని, నా మీద పోయిన రెస్పెక్ట్ని, నేనంటే ఏందో అని సొసైటీకి చూపించడానికి వచ్చానని చెప్పాడు. సో ఇతని ఇంట్రడక్షన్ నాకు కొంచెం సెన్సిటివ్గా అనిపించింది. నేను ఈయన గెలవాలని గట్టిగా కోరుకున్నాను, ఎందుకంటే ఇతని స్టోరీ కొంచెం నాకు కదిలించింది, ఇంప్రెసివ్గా అనిపించింది. అందుకనే నేను నాగమంటికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నేను చూద్దాం ఫర్దర్ ఇంకెంతమంది ఇలా స్టోరీస్ ఉన్నాయి వాళ్ళని చూసి తర్వాత నేను ఎవరిని ఓటేస్తానో చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇక్కడితో కంటెస్టెంట్స్ అందరితో అయిపోయింది అనుకుంటారు. కంటెస్టెంట్స్ అవ్వలేదు, సారీ. సో దీని తర్వాత నానిగారు వచ్చారు. అదే నానిగారు సరిపోదా శనివారం సినిమాకి ప్రమోషన్ కోసం వచ్చారు. వచ్చిన తర్వాత సార్ అదే నాగార్జున గారితో మాట్లాడాడు కాసేపు. ఆ తర్వాత ప్రియాంక మోహన్ గారు వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. ప్రమోషన్ వచ్చిన తర్వాత అట్నే కంటెస్టెంట్స్ దగ్గరికి పోయి ఒక గేమ్ ఆడిపించాడు. గెలిచిన వాళ్ళు కాకుండా ఓడిన వాళ్ళతో ఒక బ్యాడ్ న్యూస్ చెప్పించాడు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నో రేషన్, ఈ సీజన్లో ఎవరికి రేషన్ ఉండదు అనేది బ్యాడ్ న్యూస్ గురించి చెప్పించాడు. సో మీకు రేషన్ కావాలంటే మీరు ఆడి గెలిచి మీకు అన్లిమిటెడ్ రేషన్ తెచ్చుకోవాలి చెప్పాడు. సో 11th బిగ్ బాస్ కంటెస్టెంట్గా పృథ్వీ అనే అతను వచ్చాడు. అతను ఎవరో మనకు సరిగా తెలియదు, కానీ అతని గురించి బాగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. 1-2 సాంగులు పెట్టాడు, బాగా డ్యాన్స్ చేశాడు. నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బిగ్ బాస్ నుంచి అంటే, చాలా అదే నేను డేరింగ్ అండ్ డాషింగ్, నేను ఇది అదని చెప్పాడు. అతనికి ఒక కాన్సెప్ట్ పెట్టారు, డ్రాయింగ్ ఏమని చెప్పి బాగానే డ్రాయింగ్ వేశాడు. అతను బడిగా విష్ణుప్రియ, అదే మన యాంకర్ విష్ణుప్రియ షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేసినప్పుడు ఆ విష్ణుప్రియ అని పెట్టారు. ఆమె ఏం చెప్తుందంటే, ఆమెకు ఒక క్వశ్చన్ అడిగారు, నీకు 8 అంటే చాలా ఇష్టం కదా, నీకు రిలేషన్, దాంతో నీ రిలేషన్ ఏంటంటే, సార్ నా బర్త్డే మంత్ 8th, సో నా ఫేవరెట్ హీరో కూడా 8th మంత్లోనే పుట్టాడు, సో మీ బర్త్డే కూడా 8th మంత్ అని చెప్పాను. సో వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. వీళ్ళిద్దరిని అడిగారు, మీరు కాంపిటేటివ్గా పనిచేయగలుగుతారంటే చేస్తామన్నది. తర్వాత 13th హౌస్ మేట్ నైనిక అనే అమ్మాయి ఎవరు వచ్చింది. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. ఆమెకి బడిగా అతను నవీబ్ అఫ్రీది అని అతను, అదే మనకు వరంగల్లో వీడియోస్ చేస్తాడు, కామెడీ వీడియోస్, అదే అతనే వచ్చాడు. అతను అడిగితే నువ్వు ఎందుకు ఈ ఫీల్డ్స్ చూజ్ చేసుకున్నావు అని అడిగారు. అతను ఏం చెప్పాడంటే, నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్లో చాలా ఇంట్రెస్ట్, మా నాన్నకి చెప్తే ఇంట్లోంచి దొబ్బేయమని చెప్పాడు, కానీ నేను ఫైట్ చేసి ఈడి దాకా వచ్చాను. సో ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్గా తీసుకొని ఇంకా ఎదగాలి ఫర్దర్గా, మా అమ్మ నేను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. సో ఇంతటితో కంటెస్టెంట్స్ అందరూ అయిపోయేది. తర్వాత ఏం జరిగిందంటే, అనిల్ రావిపూడి గారు వచ్చాడు. చూసిన ఎన్ని గెస్ట్ అపీరియన్స్ వస్తూనే ఉన్నారు, ఎంతమంది వస్తారో.
గెస్ట్ అపీరెన్స్గా వచ్చాడు. వచ్చి తర్వాత వాళ్ళకు ఒక టాస్క్ పెట్టాడు. టాస్క్ పెట్టి కొంచెం వాళ్ళతో కొంచెం ఫన్నీగా ర్యాగింగ్ కూడా చేశాడు. ఆ తర్వాత మొత్తం అంతా అయిపోయింది. లాస్ట్కి ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ వీక్ నుంచి కాంటెస్ట్ అదే ఈ పని వచ్చిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ నెక్స్ట్ మంత్ నుంచి టాస్క్ స్టార్ట్ అవుతుంది. అదే నెక్స్ట్ వీక్ నుంచి రేపు నుంచి టాస్క్లు స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. సో ఇంతటితో బిగ్ బాస్ హైలైట్స్ అయిపోయినాయి. బిగ్ బాస్ మీద నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్ పర్లేదు, బాగుంది. అంత ఇంప్రెసివ్గా ఏం లేకపోయినా కానీ కొంచెం ఎక్కువ లెంతీగా అనిపించింది. ప్లస్ ఏంటంటే ఈ ఎక్కువ మంది గెస్ట్ అపీరెన్స్ ఇచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ పోయింది నాకైతే. ఓవరాల్ గుడ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ విష్ణు. థ్యాంక్ యూ.